హాయ్ అండి. అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ టారో ఛానల్‌కి స్వాగతం. సో, ఫస్ట్ మన ఛానల్‌ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. మీలో చాలామంది ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారు. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనున్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోవద్దు. నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్‌లా వస్తుంది. సో దట్ అవి చూసిన తర్వాతైనా మీ సిట్యుయేషన్స్ మీరు టైమ్ టు టైమ్ అనాలిసిస్ చేసుకోవచ్చు. అండ్ వీడియో చూసిన తర్వాత మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా వాళ్ళకి కూడా యూజ్ అవ్వచ్చు. ఇంకా మీలో ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్‌లో నా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లింక్ అండ్ ఈమెయిల్ అడ్రెస్ 2 ఉంటాయి. మీరు ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లింక్ మీద కానీ క్లిక్ చేస్తే డైరెక్ట్‌గా నాకు ఇన్‌స్టాగ్రామ్‌లోనే మెసేజ్ పెట్టొచ్చు. ఆర్ మెయిల్ అయినా కూడా చెయ్యొచ్చు. డీటెయిల్స్ అయితే ఉంటాయి చూడండి. సో, ఇంకా ఈరోజు రీడింగ్ విషయానికొచ్చేస్తే నేను ఏ రీడింగ్ చేయాలి అనుకుంటున్నానంటే, మీతో ఇప్పుడు ఎవరు అబద్ధాలు చెప్తున్నారు? ఎందుకు? సో, డెఫినెట్‌గా ఇలాంటి వ్యక్తులు ఉంటారండి మన లైఫ్‌లో. టైమ్ టు టైమ్ ఏంటంటే, మంచిగా ఉన్నట్టే ఉంటారు కానీ, అబద్ధాలు చెప్పడం, లేకపోతే మేబీ కొన్ని డిస్టర్బెన్సెస్ అనేవి ఉంటాయి. సో, దానివల్ల కూడా చెప్తుంటారు. రీజన్స్ అనేవి ఏదైనా కూడా అవ్వచ్చు. బట్ మేబీ డెఫినెట్‌గా ప్రతి మనిషి లైఫ్‌లో కూడా ఇలా ఎవరో ఒకళ్ళు ఉండడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో, అలాంటివి చెప్తే అయినా సరే మీరు కేర్‌ఫుల్‌గా ఉంటారని మాత్రమే ఇలాంటి రీడింగ్ చేయడం అండి. ఆహ్, ఎప్పట్లానే మీ ముందైతే 3 కార్డ్ సెట్స్ ఉన్నాయి. ఫస్ట్ కార్డ్ సెట్‌కి బ్లాక్ పెన్ ఉంది. సెకండ్ కార్డ్ సెట్‌కి రెడ్ పెన్ ఉంది. అండ్ థర్డ్ కార్డ్ సెట్‌కి గ్రే పెన్ ఉంది. సో, మీరు ఏ కార్డ్ సెట్ పిక్ చేసుకుంటారో అనేది అది మీ ఇష్టం. నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్‌లో టైమ్ స్టాంప్స్ ఉంచుతున్నాను. మీరు ఏ పర్టిక్యులర్ రీడింగ్ చూడాలి అనుకుంటే, ఆ రీడింగ్ పక్కనున్న టైమ్ మీద కానీ క్లిక్ చేస్తే వీడియో డైరెక్ట్‌గా అక్కడికే స్కిప్ అయిపోతుంది. మొత్తం చూడాల్సిన అవసరం లేదు. సో, మనం ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి అయితే రీడింగ్ స్టార్ట్ చేద్దాం. హలో పైల్ వన్, ఎవరైతే ఈ బ్లాక్ పెన్ పిక్ చేసుకున్నారో వాళ్ళ కోసం ఈ రీడింగ్. సో, చూద్దాం అసలు. మీతో అసలు ఇప్పుడు ఎవరు అబద్ధాలు చెప్తున్నారు? ఎందుకు? ఫస్ట్ ఈ వ్యక్తి ఎవరవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయనేది చెప్తానండి. క్లియర్ కట్‌గా ఇదే రిలేషన్‌షిప్ ఉండాలని కాదు కానీ, బట్ బేసిక్‌గా మీకు సిట్యుయేషన్స్‌కి రిలేట్ అయ్యేలాగా వ్యక్తుల గురించి చెప్తాను. అప్పుడు మేబీ మీకు ఐడియా రావచ్చు. మీకు రెజోనేట్ అయిన దాని ప్రకారం ఆ వ్యక్తే అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో, చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్‌గా ఈ వ్యక్తి మీతో మంచిగా మాట్లాడిన వ్యక్తేనండి. వాళ్ళకి మీకు రిలేషన్‌షిప్ ఏంటంటే ఏదైనా కూడా అవ్వచ్చు. వీళ్ళెవరైనా కూడా అవ్వచ్చు. బట్ వీళ్ళకి మీకు ఏంటంటే మంచి రిలేషన్‌షిప్ ఉందండి. బట్ కొన్నిసార్లు ఏంటంటే వీళ్ళకి మీకు గొడవలవ్వడం, మీ ఇద్దరి మధ్యలోని సిట్యుయేషన్స్ ఏంటంటే బ్యాడ్‌గా చేంజ్ అవ్వడం, మళ్ళీ కూడా వీళ్ళేంటంటే మంచిగా మాట్లాడడానికి ట్రై చేయడం, ఇలాంటివి అంటే కొంత రిపీటెడ్‌గా జరుగుతున్నట్టు నాకైతే అనిపిస్తుంది. అంటే మీకు కూడా అర్థమవుతుంది. ఈ వ్యక్తి ఏంటంటే వాళ్ళ అవసరానికే మీతో కలవడానికి చూస్తున్నారు. వాళ్ళకి మీతో ఏదైనా వర్క్ ఉంటుంది. లేకపోతే మీకు ఏదో ఒక రకంగా వాళ్ళు సహాయపడతారు అని చెప్పి మాత్రమే వాళ్ళేంటంటే మీతో మంచిగా మాట్లాడడానికి ట్రై చేస్తున్నారు. బట్ వాళ్ళకి కొన్ని సార్లు ఏంటంటే అది వర్కౌట్ అవ్వకపోయేసరికి ట్రూ ఫేస్‌ని బయటకి తీస్తున్నారు అని మీకు అనిపిస్తుందండి. దీనివల్ల ఏంటంటే మీరు చాలా డిస్టర్బ్ అవుతున్నారని చెప్పొచ్చు. అలాంటి వ్యక్తే క్లియర్ కట్‌గా మీ లైఫ్‌లో కానీ నేను చెప్పిన టైప్ వ్యక్తి ఉంటే వాళ్ళే మీకు ఇప్పుడు కూడా అబద్ధాలు చెప్తున్నారు అని చెప్పొచ్చు. మేబీ ఆ వ్యక్తికి మీరేంటంటే సెకండ్ ఛాన్స్ ఇచ్చారేమో, ఆర్ ఇప్పటికే చాలా సార్లు ఛాన్సెస్ ఇచ్చారేమో. వాళ్ళు మారుతారు, వాళ్ళు మంచిగా ఉంటారు. లేకపోతే ఈసారి అలా చెయ్యరు అని మీరు బిలీవ్ చేశారేమో. బట్ ఈ వ్యక్తి ఏంటంటే ప్రతిసారి కూడా అంటే ఇలానే చేస్తున్నారండి. సో, ఇప్పుడు కూడా ఇది కంటిన్యూ అవుతుందని చెప్పొచ్చు. ఇలా మీ లైఫ్‌లో ఎవరైనా ఉంటే వాళ్ళే. అంటే ఒక వ్యక్తిని మీరు హార్ట్‌ఫుల్‌గా ట్రస్ట్ చేయలేకపోతున్నారు. వాళ్ళతో మీకు బ్యాడ్ పాస్ట్ అనేదుంది. అయినా సరే ఇప్పుడు మళ్ళీ కాంటాక్ట్‌లో ఉన్నారు. అయినా సరే మళ్ళీ మీకెక్కడో డౌటుంది. వీళ్ళేంటంటే మీకు అబద్ధాలు చెప్తున్నారు, లేకపోతే ఏదో మేనేజ్ చేస్తున్నారు. మీతో ఏదో పనుంది అని మీకనిపిస్తే డెఫినిట్‌గా ఆ వ్యక్తే మీకిప్పుడు కూడా అబద్ధాలు చెప్తున్నారండి. వాళ్ళనైతే మీరు నమ్మకపోతే మంచిది. ఎందుకంటే కార్డ్స్ ప్రకారం అయితే నాకు అర్థమవుతుంది. క్లియర్ కట్‌గా వాళ్ళకి మీతో పనుంటుంది. ఏదో అవసరం ఉంటేనే వాళ్ళు మంచిగా మాట్లాడుతున్నారు. లేకపోతే మళ్ళీ మామూలే. దీనివల్ల మీరు ప్రతిసారి డిస్టర్బ్ అవుతున్నారు. సో, అలాంటి వ్యక్తులు ఎవరైనా మీ లైఫ్‌లో ఉంటే తిరిగి చూడాల్సిన అవసరం లేదండి. వాళ్ళేని. అండ్ అసలు చూద్దాం ఎందుకు ఇప్పుడు అబద్ధాలు చెప్తున్నారు? దానికి రీజన్ ఏంటి అనేది. సో,
సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే యాక్చువల్‌గా ఈ వ్యక్తి వాళ్ళ లైఫ్‌లోని అంటే ఏదో పనులు చేస్తున్నారు. వాళ్ళేంటంటే ట్రాప్ అయిపోతున్నారండి. ఆర్ స్టక్ అయిపోతున్నారు. యాక్చువల్‌గా ఈ వ్యక్తి ఏంటంటే ఎక్కువ ఆలోచించి కొన్ని పనులు చేయడం కానీ, లేకపోతే కొంత వాళ్ళేంటంటే సిట్యుయేషన్స్ అనేవి ఇలా చేస్తేనే క్లియర్ అవుతాయి అనుకోని చేస్తున్నట్టున్నారు. వాటిల్లో ట్రాప్ అయిపోవడం కానీ, ఆ సిట్యుయేషన్‌లోని వాళ్ళకి ఇంకొక దారి కనిపించక అందులో స్టక్ అయిపోయి ఎవరి హెల్ప్ తీసుకోవాలి ఆర్ ఎవరి సపోర్ట్ తీసుకుంటే మంచిది అనుకోని ఆలోచించినప్పుడు వాళ్ళకి మీరు గుర్తొస్తున్నారండి. అంటే వాళ్ళకి మీరు ఒక రే ఆఫ్ హోప్ అని చెప్పొచ్చు. అది ఫినాన్షియల్‌గా అవ్వచ్చు, లేకపోతే ఎమోషనల్ సపోర్ట్ అయినా అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. కానీ వాళ్ళ లైఫ్‌లో వాళ్ళు ఏవైనా అంటే పనులు చేసి స్టక్ అయిపోయి వాళ్ళొక డేంజరస్ సిట్యుయేషన్‌లో ఉన్నారు. లేకపోతే వాళ్ళ వల్ల అది ఇంకా క్లియర్ అవ్వదు. ఖచ్చితంగా వాళ్ళకొక వ్యక్తి సపోర్ట్ ఉండాల్సిన అవసరం ఉంది అనుకున్నప్పుడు ఏంటంటే ఇమ్మీడియేట్‌గా వాళ్ళకి ఫస్ట్ గుర్తొచ్చే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది మీరేనండి. సో, దానివల్ల ఏంటంటే వాళ్ళేం చేస్తున్నారంటే ఆలోచిస్తున్నారు. ఆలోచించి వస్తున్నారు. వచ్చిన తర్వాత కూడా మీరు ఇమ్మీడియేట్‌గా వాళ్ళని ట్రస్ట్ చేయరు కదా! మీరేంటి నార్మల్‌గా మాట్లాడతారు. అంటే వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారు? వాళ్ళు అంటే ఏ రకంగా అంటే మారారు అనేది మీరు చూడాలనుకుంటారు కదా! ఎందుకంటే ఒకసారి ఒక వ్యక్తితో డ్యామేజ్ జరిగిన తర్వాత మీరు కూడా అంత ఈజీగా వాళ్ళకి నమ్మేయరండి. ఆర్ ఛాన్స్ ఇచ్చారు. మళ్ళీ మళ్ళీ ఆలోచిస్తారు. ఈ వ్యక్తులు ఎలాంటి ఉద్దేశంతో వచ్చారో, వీళ్ళకసలు ఏం కావాలో, ఏం కోరుకుంటున్నారో మన నుంచి మనం అంత ఈజీగా ఛాన్స్ ఇవ్వకూడదనుకుంటారు కదా! సో, ఆ వ్యక్తి కూడా ఏంటంటే, గతసారి మీతో ఎలా గొడవ పెట్టుకున్నారు? అందులో వాళ్ళు చేసిన తప్పేంటి? లేకపోతే వాళ్ళు మిమ్మల్ని ఎలా ట్రీట్ చేశారు? సో, దానికి మీరెలా రెస్పాండ్ అయ్యారు? ఇవన్నీ ఆలోచిస్తున్నారండి. అంటే పాస్ట్ సిట్యుయేషన్స్‌ని అనాలిసిస్ చేస్తున్నారు. అనాలిసిస్ చేసుకునే మీ దగ్గరికి వస్తున్నారు. సో, ఈ వ్యక్తి అలా వచ్చిన తర్వాత వాళ్ళు మాట్లాడే మాటలేంటంటే, మీకు ఈ వ్యక్తి మారిపోయారేమో అనే ఫీలింగ్ ఇస్తుందనమాట. బట్ ఆ వ్యక్తి రియాలిటీలోనేంటంటే మాట్లాడే మాటలు ఒకలా ఉంటున్నాయి. చేసే పనులు ఇంకొకలాగా ఉంటున్నాయి. సో, మీరేంటంటే ఆ వ్యక్తిని ట్రస్ట్ చేయాలో వద్దా అర్థం చేసుకోలేకపోతున్నారు. ఎందుకంటే వాళ్ళు కన్విన్స్ అయ్యారు. సెల్ఫ్ రియలైజ్ అయ్యారు అనే ఆ ఫీలింగ్ మీకొస్తుంది. వాళ్ళ మాటల్లో అది మీరు డెఫినిట్‌గా అబ్జర్వ్ చేస్తున్నారండి. నేను చెప్పింది మీకు అర్థమవుతుందనుకుంటున్నాను. అంటే ఇక్కడ ఆ వ్యక్తి మీ ఇద్దరి మధ్యలో ఏదైనా పాస్ట్‌లో గొడవలైనా, ఏవైనా సిట్యుయేషన్స్ ఉండి అక్కడ ఫైట్ అయ్యి వాళ్ళు వెళ్ళిపోయినా, అవన్నీ కూడా వాళ్ళు మళ్ళీ సెల్ఫ్ అనాలిసిస్ చేస్తున్నారు. అనాలిసిస్ చేసినప్పుడు వాళ్ళు చేసిన తప్పులేంటి, లేకపోతే వాళ్ళు ఎక్కడ రాంగ్ అన్నీ అర్థం చేసుకుంటున్నారు. అర్థం చేసుకొని మళ్ళీ కూడా మీ లైఫ్‌లోకి వస్తున్నారండి. వచ్చిన తర్వాత అందుకే వాళ్ళు అవన్నీ అనాలిసిస్ చేస్తున్నారు కాబట్టే కరెక్ట్‌గా మాట్లాడగలుగుతున్నారు. సో, మీకేంటి అది కరెక్ట్ అనే అనిపిస్తుంది. బట్ వాళ్ళేంటి రియాలిటీలో మిమ్మల్ని మిస్‌లీడ్ చేస్తున్నారు. ఎందుకు? వాళ్ళ సిట్యుయేషన్స్ బెటర్ అవ్వాలి. ఆర్ వాళ్ళకి మీరే హెల్ప్ చేయగలరా అని చెప్పి వాళ్ళేంటంటే మీతో మంచిగా ఉండడానికి ట్రై చేస్తున్నారు. మీరేంటి వాళ్ళని నమ్ముతున్నారు. బట్ మీకేమనిపిస్తుందంటే కొన్నిసార్లు వాళ్ళు చేస్తున్న పనులు కానీ, వాళ్ళు మాట్లాడే మాటలు కానీ అసలు సంబంధం లేనట్టు అనిపిస్తున్నాయి. అప్పుడు మీరు ఆలోచిస్తున్నారు. ఈ వ్యక్తి అసలు అంటే వాళ్ళ ఇంటెన్షన్స్ ఏంటి? కరెక్ట్‌గానే ఉంటున్నారా లేదా? ఇలా డౌట్ వస్తుందండి. మోస్ట్ ప్రాబబ్లీ ఈ రీడింగ్ కానీ మీకు నేను చెప్పింది రెజోనేట్ అవుతుంటే మాక్సిమం ఇది ఒక అమ్మాయి అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయండి. ఒక అబ్బాయి కంటే కూడా ఒక అమ్మాయికి బాగా సూట్ అయ్యే రీడింగ్. కార్డ్స్ ఏంటంటే ఒక లేడీ ఫిగర్‌ని ఇండికేట్ చేస్తున్నాయి. బట్ అమ్మాయి ఎనర్జీ ఏంటంటే మస్కులిన్ ఎనర్జీ అండి. అంటే బాయిష్ నేచర్ అన్నమాట. ఇంకా క్లియర్‌గా చెప్పాలి అంటే ఆ అమ్మాయి ఏంటంటే థింగ్స్‌ని కంట్రోల్ చేసే టైపు. ఆర్ తనకన్నీ ఫేవర్‌గా చేంజ్ అవ్వాలి అనుకునే టైపు. అబ్బాయి కూడా అవ్వచ్చు. జనరల్ రీడింగ్ కాబట్టి మనం ఏంటంటే పర్టిక్యులర్‌గా ఒక వ్యక్తి అనుకోని చెప్పట్లేదు కదా! సో, డెఫినిట్‌గా ఎవరైనా అవ్వచ్చు. మీరు చూసిన దాని ప్రకారం మీకు రెజోనేట్ అయిన దాని ప్రకారం తీసుకోవచ్చు. కాకపోతే ఈ వ్యక్తి ఏం చేస్తున్నారంటే వచ్చిన తర్వాత కూడా మీకోసం ఆలోచిస్తున్నట్టుగా, మీతో మంచిగా మాట్లాడుతున్నట్టే ఉంటున్నారండి. బట్ ఇక్కడ వాళ్ళేంటంటే రియాలిటీలోని మీ మాట వినాలి అనే ఉద్దేశం వాళ్ళకి లేదు. మీరు చెప్పింది చెయ్యాలనే ఉద్దేశం కూడా వాళ్ళకి లేదు. వాళ్ళనుకున్నది అవ్వడం కోసం మాత్రమే మీ దగ్గరేంటంటే ఆ రకంగా వాళ్ళని వాళ్ళు పోర్ట్రే చేసుకుంటున్నారు. డెఫినిట్‌గా ఈ వ్యక్తి ఏంటంటే మీకు అబద్ధాలు చెప్తున్నారండి. దానికి రీజన్ ఏంటంటే చెప్పాను కదా! వాళ్ళకి ఎమోషనల్ సపోర్ట్ కావాలన్నా, ఫినాన్షియల్ సపోర్ట్ కావాలన్నా ఆర్ వాళ్ళు ఏదైనా ఒక సిట్యుయేషన్‌లో ట్రాప్ అయిపోతే దాని నుంచి బయటకి రావాల్సిన పరిస్థితి ఉన్నా సరే, మీ సపోర్ట్ కోసం అని చెప్పి ఇలాంటి పనులు చేస్తున్నారు. అందులో డౌట్ కూడా పడాల్సిన అవసరం లేదు. వ్యక్తిలో మార్పు రావట్లేదు కానీ, వచ్చినప్పుడు చాలా కేర్‌ఫుల్‌గా వస్తున్నారు. ఎక్కడా కూడా వాళ్ళు అంటే మీకు దొరకకుండా, మీకు డౌట్ రాకుండా మేనేజ్ చేయడం కోసం అన్నీ క్లారిటీ మెయింటైన్ చేస్తూ వస్తున్నారు. ఆ క్లారిటీ ఇస్తున్నారు. కొంతకాలం మంచిగానే ఉంటున్నారు. ఆటోమేటిక్‌గా మీరు అది ట్రస్ట్ చేస్తున్నారు. ఈ గ్యాప్‌లోనేంటంటే వాళ్ళు చేయాల్సిందంతా చేస్తున్నారు.
మళ్ళీ నార్మలేనండి. సిట్యుయేషన్స్ ఏంటంటే ఇలా మారుస్తున్నారు. అంటే ఈ వ్యక్తులు ఏంటంటే సిట్యుయేషన్స్‌ని వాళ్ళ కంట్రోల్‌లో ఉంచుకోవాలి అనుకుంటున్నారు. అది ఎలా కంట్రోల్ చేయాలో వాళ్ళకి తెలుసు. మీ ఎమోషన్స్‌ని ఎలా హ్యాండిల్ చేయాలో కూడా వాళ్ళకి తెలుసండి. సో, అందుకే మీరేంటంటే ప్రతిసారి ఇలాంటి సిట్యుయేషన్స్ ఫేస్ చేస్తున్నారు. మీరేమనుకుంటున్నారు? ఆ వ్యక్తొస్తే సిట్యుయేషన్స్ మారిపోతాయేమో, లేకపోతే మళ్ళీ ఈ రిలేషన్‌షిప్‌లో ఆ అబండెన్స్ క్రియేట్ అవుతుందేమో, ఇదొక న్యూ బిగినింగ్ అనుకుంటున్నారు. ఇది న్యూ బిగినింగ్ కాదండి. ఇది సైక్లిక్ ప్రాసెస్ అనమాట. ఎప్పుడూ రిపీట్ అవుతూనే ఉంటది. అన్‌లెస్ ఆర్ అంటిల్ మీరు ఈ పర్టిక్యులర్ సిట్యుయేషన్‌లో స్టాండ్ తీసుకునే వరకు, మీ గట్ ఫీలింగ్ మీకు చెప్తుంది. మీరు ట్రస్ట్ చేసి, అది ఈ వ్యక్తి దగ్గర అడ్రెస్ చేసే వరకు కూడా వాళ్ళ ట్రూ ఫేస్ ఏంటనేది మీరు చూడలేరు. అలా అని చెప్పి ఈ వ్యక్తి మిమ్మల్ని బీట్రే చేయాలని అనుకోవట్లేదు కానీ, వాళ్ళు కంఫర్టబుల్‌గా ఉండడం కోసం మిమ్మల్ని యూజ్ చేసుకుంటున్నారని చెప్పొచ్చు. అంటే వాళ్ళ కంఫర్ట్ జోన్ మీరండి. సో, అందుకే సిట్యుయేషన్స్ ఈ రకంగా ఉన్నాయి. ఏదైనా నేనిక్కడ ఒకటే చెప్తాను. ఆ వ్యక్తి ఏంటంటే ఈ రిలేషన్‌షిప్‌ని కంట్రోల్ చేయాలి అనుకోవట్లేదు కానీ, డెఫినిట్‌గా ఈ రిలేషన్‌షిప్‌లో వాళ్ళదే పై చెయ్యి అవ్వాలి అనుకుంటున్నారు. సో, అందుకే ఇక్కడ ఏమవుతుందంటే కొంతకాలం వాళ్ళకి పనుంది, వాళ్ళకి అవసరాలున్నాయి అన్నంత వరకు మీతో మంచిగా మాట్లాడడం కానీ, మీకేంటంటే ప్రతీదీ కూడా అప్‌డేట్ చేయడం కానీ, లేకపోతే మీ ఇంట్రెస్ట్స్ ఏంటో తెలుసుకొని దాని ప్రకారం వాళ్ళు రియాక్ట్ అవ్వడం కానీ ఇలాంటివి చేస్తున్నారండి. బట్ అది చేస్తున్నప్పుడైనా మీకు డౌట్ వస్తుంది కదా! ఏదో జరుగుతుంది ఇక్కడ అని. ఆ సెన్స్ చేస్తున్నప్పుడు కూడా మీరేంటంటే అక్కడితో అది స్టాప్ అయ్యేలా చేయట్లేదు. మీరు వాళ్ళకేంటంటే సపోర్ట్ చేస్తున్నారు. అందుకే ఇది ప్రతిసారి రిపీట్ అవుతుంది. ఇదైతే మాత్రం మారాలండి. ఇది మారకపోతే మాత్రం ఎప్పుడూ ఇది ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంటది. సో, అసలు ఇంకా చూద్దాం యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో ఇలాంటి సిట్యుయేషన్‌కి. సో, డెఫినెట్‌గా నేను చెప్తున్నాను కదండీ! ఈ వ్యక్తి ఏంటంటే కొంతకాలం మీతో మంచిగా ఉంటున్నారు, మాట్లాడుతున్నారు. ఆ తర్వాత ఏంటంటే ఇంక వాళ్ళకి కూడా అంటే ఈ వ్యక్తి ఇంతేలే ఎప్పుడు ఇలానే ఉంటారు. ఇంకా వీళ్ళని మనం హ్యాండిల్ చేయలేం అనుకున్నప్పుడు మారిపోతున్నారండి. వాళ్ళలో చేంజెస్ అనేవి మీకు ఇమ్మీడియేట్‌గా కనిపిస్తున్నాయి. ఈ వచ్చిన డిస్టర్బెన్సెస్ వల్ల థింగ్స్ ఏంటంటే కాంప్లికేట్ అయిపోతున్నాయి. సో, వాళ్ళేంటంటే కొంతకాలం సైలెంట్ అయిపోతున్నారు. ఆర్ మిమ్మల్ని దూరం పెడుతున్నారు. క్లియర్ కట్‌గా ఇక్కడ నేను ఒకటైతే చెప్పగలనండి. ఆ వ్యక్తికి కొంత మీతో పనుంది. ఆర్ కొంత థింగ్స్‌ని బెటర్ చేయాల్సిన అవసరం ఉంది. వాళ్ళు ట్రాప్ అయిపోయిన సిట్యుయేషన్స్ నుంచి బయటకి రావాలి అనుకున్నప్పుడు అంటే మీ సపోర్ట్ కోసం మీతో ఉంటున్నారండి. తర్వాత మళ్ళీ నార్మలే జరుగుతుంది. సో, ఇది జరగకూడదు. ఇది జరుగుతుంటే మీరు సఫర్ అవుతున్నారు అంటే ఇది మార్చాలండి. మీరు మారాలి. మీకు అర్థమవుతుంది సిట్యుయేషను. మీరు రియలైజ్ అవుతున్నారు. మీరేంటంటే దీని నుంచి బయటకి రావాలని ట్రై చేస్తున్నారు. అలానే ఇంప్లిమెంట్ కూడా చేస్తున్నారు. బట్ మళ్ళీ నార్మలే ఆ వ్యక్తొచ్చి మాట్లాడగానే. మళ్ళీ మీకర్థమవుతుంది. ఇక్కడ ఇదే జరుగుతుందని. సో, ఇదేంటంటే ఆ వ్యక్తిలో మార్పు కాదండి. మీలోనే మార్పు రావాలి. మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకోవాలి. అంటే మీకు ఒక వ్యక్తి గురించి తెలిసిన తర్వాత కూడా, ఆ వ్యక్తిని సపోర్ట్ చేయడం కానీ, ఆ వ్యక్తికి థింగ్స్ ఈజీ అయ్యేలా చేయడం కానీ, అది ఆ వ్యక్తి ఫాల్ట్ కాదు కదా! అది మీ ఫాల్టే. సో, మీ ఫాల్ట్‌ని మీరు కంట్రోల్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉందండి. మీకు అర్థమవుతుందనుకుంటున్నాను నేను చెప్పింది. సో, ఒకసారయితే ట్రై చేయండి. ఎందుకంటే ఇక్కడ ఇది ఎంత తొందరగా మీరు మార్చడానికి ట్రై చేస్తే మెయిన్ మిమ్మల్ని మీరు మార్చుకొని మీరు స్ట్రాంగ్‌గా ఉండి ఆ వ్యక్తిని మీరు కంట్రోల్ చేసే పరిస్థితిలో ఉంటే తప్ప ఈ రిలేషన్‌షిప్ అయితే బెటర్ అవ్వదండి. మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను నేను చెప్పింది. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 2 ఎవరైతే ఈ రెడ్ పెన్ పిక్ చేసుకున్నారో వాళ్ళ కోసం ఈ రీడింగ్. సో, చూద్దాం అసలు. మీకసలు ఇప్పుడు ఎవరు అబద్ధాలు చెప్తున్నారు? ఎందుకు? సో, ఈ వ్యక్తి ఎవరవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో, బ్రీఫ్‌గా అసలు అంటే వీళ్ళతో సిట్యుయేషన్స్ చెప్తే మీకు రెజోనేట్ అయిన దాని ప్రకారం వాళ్ళేనండి. సో, చూద్దాం అసలు. హ్మ్. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్‌గా మెచ్యూర్డ్ పర్సన్ లాగా ఉండే పర్సన్ ఎవరైనా మీ లైఫ్‌లో ఉంటే వాళ్ళేనండి. అంటే మాటల్లోనేంటంటే ఆ మెచ్యూరిటీ లెవెల్స్ కనిపిస్తే చాలా పాజిటివ్‌గా అనిపిస్తారండి. అసలు ఆ వ్యక్తి అబద్ధాలు చెప్తారా? అసలు అలాంటి వ్యక్తి కాదు అనే ఫీలింగ్ ఇచ్చే వ్యక్తి అని చెప్పొచ్చండి. ఆర్ అట్‌లీస్ట్ మీకు తెలుసు ఇంతకు ముందు కూడా ఇలాంటి సిట్యుయేషన్స్ ఫేస్ చేసి ఉండొచ్చు. మోస్ట్ ప్రాబబ్లీ ఒక లేడీ అవ్వడానికి ఛాన్స్ ఉంది. ఆ లేడీ కంటే మీకంటే ఏజ్‌లో పెద్ద అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయండి. ఒక జనరల్ రీడింగ్ పర్స్పెక్టివ్‌లోనేంటంటే మీ జెండర్ ప్రయారిటీ ప్రకారం ఒక మేల్ పర్సన్ కూడా అవ్వచ్చు. ఆ మేల్ పర్సన్ కూడా అంతే మీకంటే ఏజ్‌లో కొంత పెద్దవాళ్ళు అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. చాలా మెచ్యూర్డ్‌గా అనిపించొచ్చు. బట్ ఆ పాజిటివ్ వైబ్స్ ఏంటంటే వాళ్ళలో కనిపించినంత వాళ్ళు చేసే పనుల్లో కనిపించవండి. అంటే ఇక్కడ ఎలా చెప్పాలంటే ఈ వ్యక్తి అన్ని రకాలుగా మీకు సపోర్ట్ చేస్తున్నట్టే అనిపిస్తది. అన్ని రకాలుగా వీళ్ళేంటంటే మీ మంచి కోసమే అన్నీ చేస్తున్నట్టుగా పోర్ట్రే అవుతుంటారనమాట. బట్ అందులోనే ఏంటంటేనండి
కొంత ఆ మ్యానిప్యులేషన్ అనేది కనిపిస్తుంటది మీకు. ఆర్ ఇప్పటివరకు మీరది సెన్స్ చేయకపోతే, ఇప్పుడు మీ లైఫ్‌లో అలాంటి వ్యక్తి ఎవరైనా ఉంటే మీరు సెన్స్ చేస్తే మీకే అర్థమవుతుంది. మోస్ట్ ప్రాబబ్లీ ఈ వ్యక్తి ఏంటంటే, మీ మదర్ అవ్వచ్చు, మదర్ ఇన్ లా అవ్వచ్చు, సిస్టర్ అవ్వచ్చు, సిస్టర్ ఇన్ లా అవ్వచ్చు. ఎవరైనా కూడా అవ్వచ్చండి. ఈవెన్ వైఫ్ కూడా అవ్వచ్చు. ఒకవేళ మీకంటే పెద్దయితే. సో, ఆర్ మీ లవర్ అయినా కూడా అవ్వచ్చు. మీకంటే పెద్దయితే. అంటే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిందేంటంటే, వ్యక్తి నుంచి పాజిటివ్ వైబ్స్ అయితే వస్తాయి. బట్ వాళ్ళు చేసే పనుల్లోనే ఆ పాజిటివిటీ కనిపించదండి. అలా అని చెప్పి సపోర్ట్ చేయరని కాదు, సపోర్ట్ చేస్తారు. కొన్నిసార్లు హెల్ప్ కూడా చేస్తారు. దానివల్లే మీరు కన్‌ఫ్యూజ్ అవుతుంటారనమాట. ఎందుకంటే ఇప్పుడు ఒక వ్యక్తి క్లియర్ కట్‌గా ఒకటి చేస్తామని చెప్పి అది చెయ్యకపోతే ఈజీగా ట్రేస్ ఔట్ చేసేయొచ్చు. వీళ్ళు ప్రతిసారి ఇలానే చేస్తున్నారు అనని. బట్ ఈ వ్యక్తి ఏంటంటే చాలా తెలివిగా ఒకసారి చేస్తే ఇంకోసారి చెయ్యకపోవడం. ఒక 2 టైమ్స్ మీరు చెప్పినట్టుగా చేసినా మీకు అంటే కోఆపరేట్ చేస్తున్నట్టున్నా ఇంకొక 1 ఆర్ 2 టైమ్స్ ఏమో అలా లేకపోవడం ఇలాంటివి జరుగుతున్నాయండి. అంటే అక్కడ వాళ్ళకి అవకాశం లేదేమో, పోన్లే వాళ్ళు చేద్దాం అనుకున్నారు అవ్వలేదేమో, ఇలాంటి వైబ్స్ మీకిస్తూ ఉండొచ్చు. మొత్తానికి ఇలాంటి వ్యక్తులు ఎవరైనా మీ లైఫ్‌లో ఉంటే వాళ్ళేనండి. మోస్ట్ ప్రాబబ్లీ లేడీయే అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. బట్ చెప్పాను కదా! జనరల్ రీడింగ్ పర్స్‌పెక్టివ్‌లో జెంట్ కూడా అవ్వచ్చు. ఏదైనా సరే అంటే ఇలాంటి వ్యక్తులు కానీ ఉంటే వాళ్ళు మాత్రం మీకు అబద్ధాలు చెప్తున్నారు. మేనేజ్ చేస్తున్నారండి. సో, అసలు అది ఎందుకు మేనేజ్ చేస్తున్నారు? మరి వాళ్ళకి ఎలాంటి హిడెన్ మోటివ్స్ ఉన్నాయనేది ఇప్పుడు మనం చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్‌గా ఈ వ్యక్తి మీ మీద కోపంగా ఉన్నారండి. చాలా రోజుల నుంచి కూడా ఈ వ్యక్తి ఏంటంటే, మీ మీద కోపంగా ఉండడం అయితే నిజం. వాళ్ళేంటంటే, మిమ్మల్ని కంట్రోల్ చేయాలనుకుంటున్నారు. సో, మిమ్మల్ని కంట్రోల్ చేయడానికి వాళ్ళకి ఈజీ సోర్స్ ఇదే అని చెప్పి వాళ్ళేంటంటే అలా ఉంటున్నారు. అంటే బయటికి ఒక మెచ్యూర్డ్ పర్సన్‌లా పోర్ట్రే అయ్యి, మీ మంచి కోసమే ఏదో చేస్తున్నట్టుగా, మీకేదో అంటే సజెషన్స్ ఇస్తున్నట్టుగా, లేకపోతే వాళ్ళకైనంత వరకు కూడా అన్నీ మంచివే చేస్తున్నట్టుగా, ఆర్ మీకు ఫినాన్సెస్ కూడా ఆఫర్ చేస్తున్నట్టుగా ఇలా పోర్ట్రే అవుతున్నట్టున్నారు. బట్ ఈ వ్యక్తి రియాలిటీలోనే ఏంటంటే కంప్లీట్‌గా డిఫరెంట్ అండి. అసలు మీరు ఈ వ్యక్తిని ఏదైతే అనుకుంటున్నారో వాళ్ళది కాదు అని చెప్పొచ్చు. వాళ్ళ ఆలోచనలు ఎలా ఉన్నాయంటే మనసు నిండా కోపం, ఫ్రస్ట్రేషన్ అన్నీ పెట్టుకున్నారు. అంటే ఆహ్, అప్పుడప్పుడు అది బయటకు కూడా వస్తూ ఉండాలి. మీరు సెన్స్ చేసినట్టయితే. ఇక్కడ ఇంకొకటేంటంటే ఈ రిలేషన్‌షిప్‌లోని వాళ్ళు మిమ్మల్ని కంట్రోల్ చేయాలి అని అనుకుంటున్నారు కాబట్టి, అసలు మీ పర్సనాలిటీ ఎలాంటిది? మీ వీక్‌నెస్ ఏంటి? మిమ్మల్ని ఎక్కడ అంటే కంట్రోల్ చేస్తే మీరు కంట్రోల్ అవుతారు? లేకపోతే మీరు అంటే వాళ్ళని ఎంతలా ట్రస్ట్ చేస్తున్నారు? ఒకవేళ వాళ్ళని ట్రస్ట్ చేయకపోతే మీ ట్రస్ట్‌ని ఎలా గెయిన్ చేసుకోవాలి? ఇలా ఎప్పుడూ ఆలోచిస్తూనే ఉంటారండి ఈ వ్యక్తులు. ఈ వ్యక్తులేమి అంత ఈజీ పర్సన్స్‌లా అనిపించట్లేదు. ప్లస్ వాళ్ళకి ఇంకొక వ్యాపకం లేదు. ఇదే అన్నమాట. ఈవెన్ వాళ్ళ లైఫ్‌లో వాళ్ళు అంటే వర్క్ చేస్తున్నా, బిజీగా ఉన్నా స్టిల్ వాళ్ళకిదే పనండి. సో, దీనివల్ల ఏంటంటే టైమ్ టు టైమ్ వాళ్ళలోనేంటంటే ఆహ్, కొత్తదనం చూస్తూ ఉండొచ్చు మీరు. అంటే వాళ్ళు అన్ని రోజులు ఒకేలా ఉన్నట్టు కూడా మీకు అనిపించరు. కొత్త కొత్తగా అనిపిస్తుంటారు. రోజు కూడా వాళ్ళలోనేంటంటే ఆ ప్రేమ ఎక్కువవుతుందేమో, లేకపోతే అభిమానం ఎక్కువవుతుందేమో, లేకపోతే మీతో వాళ్ళ రిలేషన్‌షిప్ అనేది ప్రోగ్రెస్ అవుతుందేమో అనే వైబ్స్ మీకు వస్తుంటాయి. బట్ అది రియాలిటీలోని అబద్ధం అండి. వాళ్ళేంటంటే ఒక్కటే అనుకుంటున్నారు. ఇప్పుడు ఒకవేళ వాళ్ళు అలా పాజిటివ్‌గా కోఆపరేట్ చేస్తే మీరు వాళ్ళ కంట్రోల్‌లోకొస్తారు. అప్పుడు మిమ్మల్ని వాళ్ళు కంట్రోల్ చేయడం అనేది ఈజీ అనుకుంటున్నారు. అందుకే వాళ్ళేంటంటే అబద్ధాలు చెప్తున్నారని చెప్పేదానికంటే కూడా వాళ్ళని వాళ్ళు పోర్ట్రే చేసుకుంటుందే ఒక పెద్ద అబద్ధం అని అనుకోవచ్చండి. కొన్నిసార్లు ఆ వ్యక్తికేంటంటే మిమ్మల్ని హ్యాండిల్ చేయలేరేమో అని అనిపిస్తుంది. అలాంటి టైంలోనేంటంటే వాళ్ళు రియాలిటీని కూడా కొంత బయటికి తీస్తున్నారు. బట్ ఒక్కటి మాత్రం నిజమండి. మీ ట్రస్ట్ గెయిన్ చేసుకోవడం కోసం ఆర్ మిమ్మల్ని వాళ్ళ కంట్రోల్‌లోకి తెచ్చుకోవడం కోసం వీళ్ళేంటంటే చాలా సాక్రిఫైసెస్ చేస్తున్నారు. చాలా చాయిసెస్ చేస్తున్నారు. ఇదేంటంటే ఎప్పుడైనా సరే వాళ్ళకి కలిసొస్తుంది. వర్కౌట్ అవుతుంది అని బిలీవ్ చేస్తున్నారు. బట్ అల్టిమేట్‌గా ఒకటి మాత్రం నిజమండి. ఈ వ్యక్తి ఏంటంటే మిమ్మల్ని చీట్ చేస్తున్నారండి. ఈ వ్యక్తిని మీరు అంత ఈజీగా ట్రస్ట్ చేయొద్దు. ఎందుకంటే టైమ్ బీయింగ్ వాళ్ళు మీకు సపోర్ట్ చేసినట్టున్నా, టైమ్ బీయింగ్ వాళ్ళ నుంచి మీరు అన్నీ అనుకున్నట్టుగా జరుగుతున్నా, వన్స్ మీరు వాళ్ళ కంట్రోల్‌లోకి వెళ్ళిన తర్వాత హిడెన్ డేంజర్స్ కూడా ఉన్నాయి. ఏదైనా జరగొచ్చండి. సో, అందుకే ఈ వ్యక్తిని అంత ఈజీగా ట్రస్ట్ చేయొద్దు. అది మీకెలా అనిపిస్తుందంటే
వీళ్ళు మీ మంచి కోసమే అన్నీ చేస్తున్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే మీకు వీళ్ళు ఫినాన్షియల్‌గా సపోర్ట్ కూడా ఆఫర్ చేయడానికి రెడీగా ఉంటారు. సో, అక్కడ మీ వీక్‌నెస్ అనేది వాళ్ళకి దొరుకుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఒక వ్యక్తి వాళ్ళ లైఫ్‌లో అన్ని రకాలుగా స్ట్రాంగ్‌గా ఉండొచ్చు. బట్ వాళ్ళకి కూడా ఒక వీక్ మూవ్‌మెంట్ అనేది వస్తుందండి. సో, అది వచ్చినప్పుడు ఎవరైతే స్టాండ్ తీసుకుంటారో వాళ్ళు ఆటోమేటిక్‌గా అంటే వాళ్ళ లైఫ్‌లో ఒక బ్యాక్ బోన్ అయిపోతారనమాట. సో, ఈ వ్యక్తి అలాంటి మూవ్‌మెంట్ కోసం చూస్తున్నారు. అంటే మీరు అనుకోవచ్చు, పోనీ వాళ్ళు ఎలాంటోళ్ళైతే ఎందుకండి? వాళ్ళు అలా సపోర్ట్ చేస్తే ఆ టైంకి మా నీడ్స్ ఫుల్‌ఫిల్ అయితే మాకదే చాలు కదా! ఇవన్నీ ఎందుకు అని. బట్ హిడెన్ డేంజర్స్ అనేవి ఉన్నాయండి. సో, తర్వాత కాన్సిక్వెన్సెస్ అనేవి ఎలాంటివైనా మీరు ఫేస్ చేయొచ్చు. సో, అవి మీరు రెడీ అనుకుంటే ఈ వ్యక్తికి మీరు ఛాన్స్ ఇవ్వచ్చు. ఆ వ్యక్తిని మీరు ట్రస్ట్ చేయొచ్చు. దీనివల్ల అంటే మీకు వచ్చే నష్టం ఎలాంటిదో మీకు తెలియకపోవడం వల్ల మేబీ మీరిలా అనుకోవచ్చు కానీ, వన్స్ తెలిసిన తర్వాత మీరు జాగ్రత్త పడతారు కదా! సో, ఇప్పుడు తెలియట్లేదు ఇది. టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా తెలుస్తుందండి. వాళ్ళేంటంటే దీనికోసం అని చెప్పి వాళ్ళని వాళ్ళు చాలా విషయాల్లో తగ్గించుకుంటున్నారు. అది మీకిప్పుడు తెలీదు కానీ, టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా మీరిది ఫేస్ చేస్తారండి. సో, అందుకే హిడెన్ డేంజర్స్ ఉన్నాయి కాబట్టి అంత రిస్క్ తీసుకోవద్దు. అలా అని చెప్పి ఆ వ్యక్తిని కంప్లీట్‌గా దూరం పెట్టండి, కట్ చేయండి అని నేను చెప్పను కానీ, ఆ వ్యక్తితో ఒక లిమిట్‌లో మాట్లాడండి. ఆ వ్యక్తి చేసే పనులను గమనించండి. ప్లస్ ఆ వ్యక్తి నుంచి ఫినాన్షియల్ సపోర్ట్ అయితే తీసుకోవద్దు. ఎందుకంటే అది మీకు ఏ రోజైనా రిస్కే. ఇప్పుడు అది మంచిగానే అనిపించొచ్చు కానీ, టర్మ్స్ బాలేనప్పుడు లేకపోతే వాళ్ళ ట్రూ ఫేస్ మీరు చూసిన తర్వాత అప్పుడు సఫర్ అవుతారు. సో, అది ఇబ్బందికరంగా ఉంటుంది. అసలు ఇంకా చూద్దాం ఇలాంటి ఒక సిట్యుయేషన్‌కి యూనివర్స్ మీకేం గైడెన్స్ ఇస్తుందో. సో, మీరు చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నారండి. ఈ వ్యక్తిని ఎలా అయినా హ్యాండిల్ చేయగలరు అని చెప్పి. ఆర్ మీకేమనిపిస్తుందంటే, ఎలాంటి సిట్యుయేషన్ వచ్చినా సరే, మీ వైపు నుంచి మీరు క్లారిటీ మెయింటైన్ చేసి, ఆ స్టాండ్ తీసుకుంటారు అని అనుకుంటున్నారు. సో, ఈ ప్రాసెస్‌లో మీరేమనుకుంటున్నారంటే, మెచ్యూర్డ్‌గా థింక్ చేస్తున్నారు. అంటే, మీ వైపు నుంచి కూడా మీరేంటంటే, క్లారిటీ మెయింటైన్ చేస్తున్నారు అనుకుంటున్నారు కానీ, కొంత మీరేంటంటేనండి డిస్ట్రాక్ట్ అవుతున్నారండి. అప్పుడప్పుడు ఆ వ్యక్తి మాట్లాడే మాటలకి ఎమోషనల్ అవుతున్నారు. ఆర్ వాళ్ళ ఎమోషన్ చూసి మీరు కూడా ఏంటంటే అది రియల్ అని అనుకుంటున్నారు. దానివల్ల కొంత డిస్ట్రాక్షన్స్ జరుగుతున్నాయి. ఒరిజినల్‌గా మీరు ఈ వ్యక్తిని హ్యాండిల్ చేయగలరు అనుకుంటున్నారు చూడండి అది కరెక్టే. ఆర్ ఈ వ్యక్తి విషయంలో కొంత మెచ్యూర్డ్‌గా థింక్ చేస్తున్నారు అనుకుంటున్నారు అది కరెక్టే. కాకపోతే ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటంటే కొన్నిసార్లు మీరు డిస్ట్రాక్ట్ అవుతున్నారు. అలా డిస్ట్రాక్ట్ అయినప్పుడు ఈ వ్యక్తిని మీరు ట్రస్ట్ చేస్తున్నారు. సో, అలా ట్రస్ట్ చేసిన ప్రాసెస్‌లోని ఈ వ్యక్తి కోసం మీరు ఏదైనా రిస్క్ తీసుకున్నా ఆర్ ఈ వ్యక్తిని సపోర్ట్ చేసినప్పుడు మేబీ అక్కడ హిడెన్ డేంజర్స్ ఉండొచ్చు. సో, అది మీరు చూసుకోవాలండి. అలాంటి రిస్క్ తీసుకోకపోతే మంచిది. ఎందుకంటే, ఒక వ్యక్తి ఒకటి అని మనకు తెలిసిన తర్వాత మన జాగ్రత్తలో మనం ఉండాలి. వాళ్ళ అంటే ఏదో చెప్తున్నారు, వాళ్ళు మన కోసం ఇంత కేర్ చూపిస్తున్నారు అని మనం వాళ్ళని ట్రస్ట్ చేస్తే, ఒక మూవ్‌మెంట్ ఒస్తుందండి. వాళ్ళు మనల్ని బీట్రే చేసే మూవ్‌మెంట్. సో, అది మనం ఫేస్ చేయాల్సుంటుంది. ఎందుకంటే యూనివర్స్ ఎప్పుడూ కూడా ఒక వ్యక్తికి ఇలానే చెయ్యు, అలానే చెయ్యు, నువ్విలానే ఉండు అని చెప్పదండి. కాకపోతే యూనివర్స్ ఏం చెప్తుందంటే, నువ్వొకటి చెయ్యాలి అనుకుంటున్నప్పుడు దాని కాన్సిక్వెన్సెస్ కూడా ఫేస్ చేయడానికి రెడీగా ఉండు. అది గుడ్ అయినా, బ్యాడ్ అయినా సరే తప్పదు అనే వేలో చెప్తుందనమాట. సో, ఇప్పుడు మీరు కూడా ఏంటంటే, ఈ వ్యక్తితో ఉండాలా? వద్దా? ఈ వ్యక్తితోని అంటే ఎలా ఉండాలి అనేది మీ చాయిసే. బట్ దాని ప్రకారం వచ్చే కాన్సిక్వెన్సెస్ కూడా మీరే ఫేస్ చేయాల్సుంటుంది. దానికి యూనివర్స్‌కి సంబంధం ఉండదు. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇది ప్యూర్‌గా మీరు ఏదైతే బిలీవ్ చేస్తున్నారో, మీరు ఏ దారిలో అయితే వెళ్ళాలి అనుకుంటున్నారో, దాని ప్రకారమే సిట్యుయేషన్స్ కూడా అన్‌ఫోల్డ్ అవుతుంటాయన్నమాట. సో, ఒక్కటి మాత్రం చెప్తాను. ఎప్పుడూ కాన్ఫిడెంట్‌గానే ఉండండి. ఎలాంటి సిట్యుయేషన్‌లో కూడా మీ ధైర్యాన్నయితే విడిచిపెట్టొద్దు. మీరైతే మీకోసం స్టాండ్ తీసుకోగలరండి. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 3 ఎవరైతే ఈ గ్రే పెన్ పిక్ చేసుకున్నారో వాళ్ళ కోసం ఈ రీడింగ్. సో, చూద్దాం అసలు. మీకసలిప్పుడు ఎవరు అబద్ధాలు చెప్తున్నారు? ఎందుకు? సో, అసలు ఈ వ్యక్తితో మీకు ఎలాంటి రిలేషన్‌షిప్ ఉండడానికి ఛాన్సెస్ ఉన్నాయి? ఆర్ మోస్ట్ ప్రాబబ్లీ అంటే అసలు ఎలాంటి వ్యక్తి అవ్వచ్చు? సిట్యుయేషన్స్ ప్రకారం మీకు ఎవరు రెజోనేట్ అయితే వాళ్ళనే మీరు అనుకోవచ్చండి. చూద్దాం. సో, ఈ వ్యక్తి ఏంటంటే మీకు దూరంగా ఉన్న వ్యక్తి అని చెప్పొచ్చండి. అంటే కొంతకాలం ఈ వ్యక్తి మీకు దూరంగా ఉండి జస్ట్ ఈ రీసెంట్ టైమ్స్‌లో ఒకవేళ రీకనెక్ట్ అయ్యి ఉండొచ్చని చెప్తాను నేను. అంటే ఒకటి మొత్తానికి ఈ వ్యక్తి అయితే మాత్రం మీకు దూరంగా ఉన్న వ్యక్తేనండి. ఎయిదర్ వాళ్ళేంటంటే లొకేషన్ అయినా వేరే దగ్గర అవ్వచ్చు. మీరొక దగ్గర ఉండి వాళ్ళొక దగ్గర ఉండడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఆర్ ఇక్కడ ఇంకొకటి నేను చెప్పాను కదా! వాళ్ళేంటంటే కొంతకాలం నుంచి మీతో కాంటాక్ట్ లేకుండా రీసెంట్ టైమ్స్‌లో మీతో మళ్ళీ కూడా కాంటాక్ట్ పెట్టుకున్న వాళ్ళైనా కూడా అవ్వచ్చు. ఇలాంటి వ్యక్తులు ఎవరైనా మీ లైఫ్‌లో ఉంటే మాత్రం
డెఫినెట్‌గా వీళ్ళే అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయండి. టైమ్ బీయింగ్ ఇప్పుడేంటంటే వాళ్ళ నుంచి మీకు పాజిటివ్ వైబ్స్ అయితే వస్తున్నాయి. మీ ఇద్దరి రిలేషన్‌షిప్ యాక్చువల్‌గా ఇప్పుడైతే బావుందండి. అంత వర్స్‌గా ఉందని నేను అనుకోవట్లేదు. బట్ అంటే ఎవరు సేఫ్టీ వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు. ఎవరు బౌండరీస్‌లో వాళ్ళున్నారు అనే ఫీలింగ్ అయితే ఇక్కడ నాకొస్తుంది. మొత్తానికి ఇలాంటి వ్యక్తులతో మీకు సిట్యుయేషన్ ఉంటే ఈ రీడింగ్ మీకేనండి. ఆర్ ఎల్స్ మీకు రెజోనేట్ అవ్వట్లేదు కాబట్టి మీరు ఇంకో పైల్‌ని పిక్ చేసుకోవచ్చు. సో, అసలు చూద్దాం మరి ఇలా దూరంగా ఉన్న వ్యక్తులు సడెన్‌గా అంటే మీతో కాంటాక్ట్ పెట్టుకున్న వ్యక్తులైనా, లేకపోతే లొకేషన్ పరంగా దూరంగా ఉన్న వ్యక్తులైనా సరే, అసలు మీకెందుకు అబద్ధాలు చెప్తున్నారు? అసలు ఏంటి సిట్యుయేషన్ అనేదైతే చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్‌గా ఈ వ్యక్తి మీకోసం కొంత చేంజ్ అయ్యారండి. అంటే వాళ్ళని వాళ్ళు చేంజ్ చేసుకున్నారని చెప్పొచ్చు. ఆ చేంజెస్ ఎందుకు చేసుకున్నారు అంటే, వాళ్ళకి అంటే వర్కౌట్ అవుతుంది. ఫ్యూచర్‌లో అయినా సరే వాళ్ళు అనుకున్నట్టు థింగ్స్ ఉంటాయి అని అనుకోని వాళ్ళేంటంటే ఫస్ట్ వాళ్ళని వాళ్ళు చేంజ్ చేసుకోవడం జరిగింది. అండ్ కొంత కాన్ఫిడెంట్‌గా మాట్లాడడం స్టార్ట్ చేసినట్టుగా నాకైతే అనిపిస్తుంది. బట్ ఒకటండి, ఈ వ్యక్తి యాక్చువల్‌గా మొదటి నుంచి కూడా మిమ్మల్ని మిస్‌లీడ్ చేస్తున్నారండి. మ్యానిప్యులేషన్ అనేది ఇక్కడ నాకు కనిపిస్తుంది. అంటే మీకు వాళ్ళు ఏ రకంగా అయితే పోర్ట్రే అవుతున్నారో రియల్‌గా వాళ్ళది కాదు. బట్ ఇక్కడేంటంటే వాళ్ళలో ఉన్న కాన్ఫిడెన్స్ కానీ, వాళ్ళు అంటే మీకిచ్చే సపోర్ట్ కానీ, అది మీకేంటంటే చాలా జెన్యూన్‌గా కనెక్ట్ అయ్యారని చెప్పొచ్చండి. అంటే ఇక్కడ నాకు ఎలాంటి ఫీలింగ్ వస్తుందంటే, వ్యక్తిలోని వచ్చిన చేంజెస్ కానీ, వ్యక్తి మీతో మాట్లాడే వే కానీ మీకు సిన్సియర్ అని అనిపిస్తుంది. బట్ అందులో మ్యానిప్యులేషన్ కూడా ఉంది. అది మీరేంటంటే కొంచెం బ్యాక్‌గ్రౌండ్ చెక్ చేస్తే మీకు అర్థమవుతుంది. ఎందుకు నేను ఈ మాట చెప్పాను అనేది. అండ్ ఇప్పుడు కూడా ఏంటంటే, ఆ వ్యక్తి వాళ్ళకిష్టం లేకపోయినా సరే మీతో మాట్లాడుతున్నారని చెప్పొచ్చండి. వాళ్ళకిష్టం లేకపోయినా సరే, వాళ్ళకి అంటే ఫ్యూచర్‌లో మీ వల్ల ఏదైనా ఉపయోగం ఉంటుంది అని చెప్పి మీతోని కోఆపరేట్ చేస్తున్నారని చెప్పొచ్చు. ఇక్కడ మరింకేం లేదండి. ఫ్యూచర్ ప్లానింగ్ అని చెప్తాను ఒక్క మాటలో చెప్పాలంటే. అంటే ఏ వ్యక్తి ఏ రకంగా యూజ్ అవుతారో ఎవరికీ తెలీదు. ఈరోజు ఎవరైతే అంటే పనికిరారు అనుకుంటారో రేపు వాళ్ళే పనికి రావచ్చు. అది ఎవరికీ తెలీదండి. కాకపోతే ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటంటే ఈ వ్యక్తి పర్టిక్యులర్‌గా ఎలా ఫీల్ అవుతున్నారు అంటే, మనం ఈ వ్యక్తి కోసం మేము ఇప్పుడు చేంజ్ అయ్యి వీళ్ళని సపోర్ట్ చేస్తే ఫ్యూచర్‌లో వీళ్ళు మనకి ఉపయోగపడతారు. వీళ్ళ నుంచి మనం ఏదైనా సరే తీసేసుకోవచ్చు. అదే మైండ్‌సెట్ అండి. ఒరిజినల్‌గా మీతో మాట్లాడాలి అనే ఇంట్రెస్ట్ అయితే ఆ వ్యక్తికి లేదు. అందుకే మ్యానిప్యులేట్ చేస్తున్నారు. నాకు తెలిసి కొన్ని సార్లు ఈ వ్యక్తిని మీరు మీట్ అవుదాం, లేకపోతే ఎక్కడికి రావాలి, మీరు ఇంట్రెస్ట్ చూపించి కాల్స్ చేస్తున్నా, చాట్ చేస్తున్నా వీళ్ళు మీకు ప్రాపర్‌గా రెస్పాండ్ అవ్వకపోవచ్చు. నేను బిజీగా ఉన్నాను, నేను తర్వాత మాట్లాడతాను, లేకపోతే మీట్ అవుదాం అని అనడం, లాస్ట్ మినిట్‌లో నాకు అవ్వలేదని చెప్పడం, ఇలాంటి ఎస్కేపింగ్ ఆన్సర్స్ చెప్తూ ఉండొచ్చండి. వీళ్ళు ఖచ్చితంగా మీకు అబద్ధాలైతే చెప్తున్నారు. అదంతా ఏం కాదు. వాళ్ళేంటంటే ఇప్పుడు రెడీగా లేరు. వాళ్ళకేంటి ఎప్పుడో ఉపయోగపడతారు. ఎప్పుడో అంటే థింగ్స్‌ని బెటర్ చేసుకుంటారు. సో, ఆ టైంలో మాట్లాడితే అవుతుంది. ఆర్ ఆ టైంలో మీట్ అయితే అవుతుంది. ఇప్పటి నుంచి ఎందుకు మనం అనవసరంగా అంటే వీళ్ళని పోక్ చేయడం అనే మైండ్ సెట్‌లో అయితే ఈ వ్యక్తులు ఉన్నారండి. సో, క్లియర్ కట్‌గా నేనొకటి చెప్తాను. ఈ వ్యక్తి ఏంటంటే మెచ్యూర్డ్‌గా థింక్ చేసే టైపే కానీ, ఈ విషయంలో మాత్రం వాళ్ళ మెచ్యూరిటీ లెవెల్స్ అనేవి జీరో అని చెప్పొచ్చు. సో, వాళ్ళలోనేంటంటే అప్పుడప్పుడు ఆ రూడ్‌నెస్ అనేది మీకు కనిపిస్తుందండి. కొన్నిసార్లు ఈ వ్యక్తులు మీ లైఫ్‌లోకి రావడం అనేది లక్ అనిపిస్తున్నా, కొన్నిసార్లు మాత్రం ఎందుకు ఇలాంటి వ్యక్తి మీ లైఫ్‌లోకొచ్చారు అని ఫీల్ అయిన రోజులు కూడా ఉన్నాయి. నాకు తెలిసి మీరేంటంటే అన్ని ఎమోషన్స్ ఈ వ్యక్తి వల్ల ఫీల్ అవుతున్నారండి. అంటే ఎందుకు ఇలా జరుగుతుంది అంటే, ఆ వ్యక్తి చాలా తెలివైన వాళ్ళు. మీకేంటంటే ఆ తెలివితేటలు లేవు. సో, వాళ్ళేం చేస్తున్నారు, మిమ్మల్ని యూజ్ చేసుకుంటున్నారు. ఏ రకంగా ఇప్పటి నుంచే మీతో మంచి కనెక్షన్ పెట్టుకుంటే, ఫ్యూచర్‌లో వాళ్ళకి ఏ రకంగా అయినా మీరు యూజ్ అవుతారు. వాళ్ళకి సపోర్ట్ చేస్తారు. అది ఫినాన్షియల్‌గా అవ్వచ్చు, ఎమోషనల్ సపోర్ట్ అవ్వచ్చు. ఈ వ్యక్తి ఎమోషనల్ సపోర్ట్ అయితే ఎక్స్‌పెక్ట్ చేయలేరండి. ఎందుకంటే, ఆ వ్యక్తికి అది అవసరం కూడా లేదు. ఈ వ్యక్తి ఫైర్ ఎనర్జీని క్యారీ చేసే టైప్ అండి. సో, అలాంటి వ్యక్తులేంటంటే ప్యాషనేట్‌గా ఉంటారు. వాళ్ళకి ఎవరి సపోర్ట్ అవసరం కూడా లేదు. బట్ నేను చెప్పాను కదా! ఫ్యూచర్‌లోని ఏ రకంగా అయినా సరే మీ నుంచి వాళ్ళకి అవసరం ఉంటుందని చెప్పి వాళ్ళేంటంటే మీతో మంచిగా మాట్లాడుతున్నారు అంతేని. బట్ రియల్ టైమ్‌లోని మీకు అర్థమవుతుంది. వాళ్ళేంటంటే ఎక్కడికైనా మీట్ అవుదాం అంటే రాకపోవడం.
అంటే కాల్స్ చేస్తే సరిగ్గా మాట్లాడకపోవడం, ఆర్ మెసేజెస్ పెడితే లేట్‌గా రిప్లైస్ ఇవ్వడం ఇలాంటివి చేస్తూ ఉండొచ్చు. సో, అక్కడే మీకు అర్థమైపోవాలి వీళ్ళేంటి అనేది. క్లియర్ కట్‌గా నేను ఒక్కటే మాటలో ఈ వ్యక్తి గురించి చెప్పాలి అంటే, వీళ్ళు సెల్ఫిష్ అండి. అలా అని చెప్పి మిమ్మల్ని హర్ట్ చేయాలి అనుకున్నంత సెల్ఫిష్ కాదు కానీ, వాళ్ళ హ్యాపీనెస్‌ని వాళ్ళు చూజ్ చేసుకునే అంత సెల్ఫిష్ అని చెప్పగలను. ఈ వ్యక్తిలోనేంటంటే, మస్కులిన్ ఎనర్జీ అనేది ఎక్కువుందండి. బట్ ఒక్కటి మాత్రం నిజం. వీళ్ళు ఒక మేల్ పర్సన్ అవ్వాలనే రూల్ అయితే ఏం లేదు కానీ, ప్రాబ్లమ్ ఏంటంటే, వ్యక్తి ఆలోచనలు మాత్రం ఒక అబ్బాయికి ఎలా ఉంటాయో అలాంటి ఆలోచనలు ఉంటాయండి. అంటే అబ్బాయి కూడా ఏంటంటే, ఇప్పుడు కొంచెం స్మార్ట్‌గా థింక్ చేసి, సిట్యుయేషన్స్‌ని ఒక మెచ్యూర్డ్ వేలో హ్యాండిల్ చేసి ఆ టైప్ కాదండి. కన్నింగు, మ్యానిప్యులేషన్ ఒక అబ్బాయికుంటే అసలు ఎలా సిట్యుయేషన్స్ ఉంటాయో ఈ వ్యక్తి ఆ టైప్ అనమాట. అలా అని చెప్పి ఈ వ్యక్తి అబ్బాయి అవ్వాలని రూల్ లేదు. జస్ట్ నేచర్‌ని నేను కంపేర్ చేస్తున్నాను అంతే. సో, ఇలాంటి వ్యక్తిని హ్యాండిల్ చేయాలంటే మీకు కొంత పేషెన్స్ ఉండాలండి. బట్ ఈ వ్యక్తిని ఎక్కువ ట్రస్ట్ చేయొద్దు. ఎక్కువ ఛాన్స్ ఇవ్వద్దు. ఒకవేళ ఈ వ్యక్తి కోసం వెయిట్ చేస్తూ మీ టైం వేస్ట్ చేసుకుంటున్నట్టయితే అసలే అవన్నీ చేయొద్దు. ఎందుకంటే ఆ వ్యక్తికి లాంగ్ రన్‌లో మీ వల్ల ఏమైనా ఉపయోగం ఉంటుందని మాత్రమే ట్రావెల్ అవుతున్నారు. అంటే అందరితోని ఏం ఎనిమిటీ పెట్టుకుంటాం, అందరిని ఏం కట్ చేసుకుంటాం, ఎప్పుడు ఎవరు ఎలా అయినా ఉపయోగపడొచ్చు కదా అనే మైండ్ సెట్‌లోని అంటే మీతో రిలేషన్‌షిప్ కంటిన్యూ చేస్తున్నారని చెప్పొచ్చు. బట్ అంతకు మించి ఇక్కడ సీరియస్‌గా వీళ్ళైతే ఏం చేయట్లేదు. అసలు ఇంకా చూద్దాం మరి ఇలాంటి ఒక సిట్యుయేషన్‌కి యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో. మీకు అర్థమవుతుందండి. ఆ నెగటివిటీ అనేది మీరు ఫీల్ అవుతున్నారు. బట్ సమ్‌వేర్ మీకేమనిపిస్తుందంటే, ఈరోజు థింగ్స్ ఇలా ఉన్నా రేపైనా సరే థింగ్స్ బెటర్ అవుతాయి. అందుకే మీరేంటంటే మీ ఎమోషన్స్‌ని కంట్రోల్ చేసుకోవాలి. పేషెన్స్‌తో సిట్యుయేషన్స్‌ని వ్యవహరించాలి అనుకుంటున్నారు. అట్ ద సేమ్ టైమ్ ఇక్కడేంటంటే, మీకు ఈ వ్యక్తి విషయంలో పాజిటివ్‌గా అనిపిస్తుంది కొన్నిసార్లు, కొన్నిసార్లు నెగెటివ్‌గా అనిపిస్తుంది. కొన్నిసార్లు ఈ వ్యక్తి విషయంలో కోపం వస్తుంది. కొన్నిసార్లు ఈ వ్యక్తి మీకు బాగా కనెక్ట్ అయిన ఫీలింగొస్తుంది. ఇలా డిఫరెంట్ ఎమోషన్స్ అయితే ఫీల్ అవుతున్నారు. సో, దానివల్ల ఏంటంటే, ఈ వ్యక్తి విషయంలో మీరు ఆ నెగటివిటీని ఫేస్ చేస్తున్నా సరే, దాన్ని ఇగ్నోర్ చేస్తున్నారండి. సమ్‌వేర్ నాకెలా అనిపిస్తుందంటే, ఈ వ్యక్తి మీద ఎక్కువ డిపెండ్ అయిపోయారేమో అనిపిస్తుంది. మీ లైఫ్‌లో మేబీ టఫ్ టైమ్స్‌లో ఈ వ్యక్తి అంటే ఉన్నారేమో. అందుకే ఈ వ్యక్తికి మీరు కనెక్ట్ అయిపోయి అంటే ఈ వ్యక్తిని విడిచిపెట్టడానికి రెడీగా లేరేమో అని అనిపిస్తుంది. సో, ఇక్కడేంటంటే ఈ వ్యక్తి విషయంలో మీరు డెవిల్ ఎనర్జీని క్యారీ చేస్తున్నారండి. అంటే ఎడిక్షన్స్ కనిపిస్తున్నాయి. ఎందుకో కానీ ఈ వ్యక్తితో ఆ కనెక్షన్ కావాలనుకుంటున్నారు. అబ్సెషన్ పెంచుకున్నట్టు అనిపిస్తుందండి. సో, ఇలా కానీ ఈ వ్యక్తి మీద ఎక్కువ డిపెండ్ అయిపోతే ఆ వ్యక్తి నార్మల్‌గానే ఇండిపెండెంట్‌గా ఉండే టైప్ అనమాట. స్ట్రాంగ్ ఇండివిడ్యువల్ అని చెప్పొచ్చు. జనరల్‌గా వాళ్ళు ఎవరి మీద డిపెండ్ అవ్వరు. వాళ్ళ మీద ఎవరైనా డిపెండ్ అయితే వీళ్ళకి నచ్చదు. సో, మీరేంటంటే వాళ్ళ మీద డిపెండ్ అయిపోతున్నారు. ఒకవేళ ఈ వ్యక్తితో ఉండాలనుకున్నా, వాళ్ళు చెప్తున్న అబద్ధాలని మీరు భరించి ముందుకు వెళ్ళాలనుకున్నా, మీరు ఈ రకంగా అటాచ్‌మెంట్ పెంచుకుంటే ఎక్కడో ఒక దగ్గర ఈ రిలేషన్‌షిప్‌కి బ్రేక్ పడుతుందండి. ఖచ్చితంగా మీరేమనుకుంటున్నారంటే, ఈ రిలేషన్‌షిప్‌లో మీకు కొన్ని డౌట్స్ ఉన్నాయి. బట్ లాంగ్ రన్‌లో ఇదంతా వర్కౌట్ అవుతుంది అని అనుకుంటున్నారు. ఒక్క ఈ పాయింట్ దగ్గర మాత్రం ఆ వ్యక్తి మీరు ఒకలానే థింక్ చేస్తున్నారు అనుకోవచ్చు. ఎందుకంటే ఆ వ్యక్తి కూడా ఫ్యూచర్‌లో మీరు ఏదో ఒక రకంగా ఉపయోగపడతారనుకుని మీతో ట్రావెల్ అవుతున్నారు. మీరు కూడా ఏంటంటే ఫ్యూచర్‌లో వాళ్ళు మారుతారనుకుని ట్రావెల్ అవుతున్నట్టున్నారు. సో, ఆలోచన విధానం అయితే మార్చుకోవడానికి ట్రై చేయండి. ఇప్పుడు మీరు నెగటివిటీని సెన్స్ చేస్తున్నప్పుడు దాన్ని యాక్సెప్ట్ చేయండి. అట్ ద సేమ్ టైమ్ మీకున్న ఆ అబ్సెషన్‌ని తగ్గించుకోవడానికి చూడండి. ఎందుకంటే ఒక వ్యక్తి మీద అంత ఇంట్రెస్ట్ పెంచుకుంటే డెఫినిట్‌గా మీరు ఏదో ఒక రోజు సఫర్ అవుతారండి. డ్యామేజ్ అనేది ఆ లెవెల్‌లోనే జరుగుతుంది. సో, అది కంట్రోల్ చేసుకోవాలి అంటే ఇప్పటి నుంచే మీ ఎమోషన్స్‌ని కంట్రోల్ చేసుకొని ఆ వ్యక్తితో మీరు అంటే మాట్లాడాల్సినంత వరకు మాట్లాడండి. బట్ బౌండరీస్ సెట్ చేసుకుంటే మంచిది. ఎక్కువ వాళ్ళకి అటాచ్ అయిపోయి మీరు మాట్లాడి ఎక్కువ ఎక్స్‌పెక్ట్ చేస్తే డిసప్పాయింట్‌మెంట్ అయితే తప్పదండి. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. అలానే వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో, మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్‌తో. బాయ్.